ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే అది ఎంతమంది కూర్చుని ఉండనివ్వండి, ఆయన కూర్చునేటటువంటి ఒక గది ఉండేది, అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అని వెళ్ళిపోయేది. రోజు ప్రదక్షిణం చేసేది. అది ఒకానొకప్పుడు దానికి ఒక చిన్న ఆవుల్ని కట్టేటటువంటి గోశాల కట్టారు. దాని సంతతి ఎక్కువైపోయింది రమణ మహర్షి ఆశ్రమంలో. ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుడి సొత్తు ఇంకా. కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో. పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాక వేశారు. వేసి దీన్ని మొదట తీసుకెళ్లి కడదామని తీసుకెళ్తున్నారు. ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు. దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకొని పరిగెత్తకుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది. వచ్చేస్తే లోపలికి వచ్చి పట్టుకుంటున్నారు.